మావు భాష. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంచెర్ల ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు మే 13వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అయితే పంపించాను. యాక్సరీస్ దగ్గరుండి నేను కంటైనర్లకు అయితే కస్టమర్లకు అయితే చాలా వెహికల్స్ అయితే పంపించాను. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నాకు అడ్వాన్స్ అయితే ఎవరైతే వేసినారో వాళ్ళకి నేను దగ్గరుండి నేను 1 వీక్ 10 days 15 days అలా టైం తీసుకుని వెహికల్స్ అయితే నేను తీసుకొని యాక్సరీస్ దగ్గరుండి వేయించి నేను కంటైనర్లకు అయితే నేను చాలా వెహికల్స్ అయితే పంపించాను. మా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి అదర్ స్టేట్ బల్లోకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఢిల్లీలో వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఢిల్లీ అదర్ స్టేట్ బల్లోకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. బై రోడ్ వచ్చేసి కొద్దిగా ఖర్చు అయితే ఎక్కువ వస్తుంది. కంటైనర్కి వచ్చేసి 15,000 16,000 అయితే తీసుకుంటారు. బై రోడ్ అయితే కొద్దిగా 22,000 23,000 దాకా వస్తుంది. బై రోడ్ అయితే మీరు 24లో హైదరాబాద్కి అయితే రీచ్ అవుతుంది. కంటైనర్ వచ్చేసి 5 రోజుల నుంచి 6 రోజుల మధ్యలో మీకు హైదరాబాద్కి అయితే డెలివరీ అవుతుంది. రీడింగ్ వచ్చేసి 81,000. 4 టైర్లు వచ్చేసి 70% దాకా టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కాంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ లో బానెట్ లో కానీ, డోర్ లో కానీ, డిక్కీలో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు. ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. మీరు వచ్చి చూసుకునే కానీ నేను ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్లీ అలాగే అయితే ఉంటుంది. నేను పంపించిన తర్వాత నేను పంపించినా కానీ మీరు రాలేని పక్షంలో నేను పంపించిన కానీ వెహికల్ మీరు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత నేను పంపించిన కానీ వెహికల్ ఎగ్జాక్ట్ నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అయితే అలాగే ఉంటుంది. నేను ఉన్నట్టయితే చెప్తాను. వెహికల్ విషయంలో అయితే నేను ఉన్నట్టయితే చెప్తాను. మొత్తం చెక్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. షాక్ అబ్జర్వర్లు, సస్పెన్షన్ మొత్తం ఆల్ ఓకే. బ్రేక్ డ్రమ్స్, బ్రేక్ ప్యాడ్స్ ఆల్ ఓకే. 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవీల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, ఏసీ, పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోల్, 2 ఎయిర్ బ్యాగ్. కలర్ వచ్చేసి వైట్ కలర్. రీడింగ్ వచ్చేసి 81,000. టైర్లు వచ్చేసి 70% టైర్లు అయితే ఉన్నాయి. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,20,000 అయితే చెప్తున్నారు. 3,20,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు. దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేస్తారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పిస్తాను. ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను. ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం 2015 డిసెంబర్ సింగిల్ ఓనర్. వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 81,000. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 3,20,000 అయితే చెప్తున్నారు. 3,20,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు. దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఈ వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా అయితే చెప్తాను. ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. బానెట్ కంపెనీ బెస్టింగ్, డోరు కంపెనీ బెస్టింగ్, అక్కడ నుంచి వచ్చి మన డిక్కీ కంపెనీ బెస్టింగ్, ఆప్రాను కంపెనీ బెస్టింగ్, మొత్తం కింద మీద మొత్తం నీట్ గా నిదానంగా చూపిస్తాను. దాని తర్వాత ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు, కావాలనుకున్నాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను. మా వీడియో ఎక్కడ నేను బండి స్టార్ట్ కూడా నేను వెహికల్ నేను స్టార్ట్ చేసి కూడా ఒకసారి నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. ఆజో భయ్యా థోడా బండి అయితే నేను స్టార్ట్ అయితే చేస్తాను. థోడా ఆగే బానెట్ ఉడతా. బండి అయితే వెహికల్ అయితే నేను స్టార్ట్ చేశాను. పుష్ బటన్ స్టార్ట్. ఇది ఇంజన్ యొక్క పొజిషన్. మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. నేను ఒకసారి కింద కూడా చూపిస్తాను చూడండి. నేను రేడియేటర్, మన రేడియేటర్ వాటర్ డబ్బా ఇది చూపిస్తాను చూడండి ఒకసారి. ఎటువంటి ఆయిల్ మిక్సింగ్ అనేది లేదు. ఆప్రాన్స్
బ్యాక్ సైడ్ కంపెనీ బ్యాటరీ. ఇక్కడ డోర్ కంపెనీ బ్యాటరీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. भैया एक गाड़ी राइस दो, थोड़ा हल्का से राइस दो. हल्का राइस दो, राइस दो, राइस दो. ఎటువంటి స్మోక్ అనేది లేదు. और थोड़ा देर राइस दो. ఓకే ఓకే. ఇది దుమ్ములు వస్తుంది, ఇక్కడ స్మోక్ కాదు, ఇది దుమ్ములు వస్తుంది. బస్ బస్ చూడదు. నేను డోర్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. బండి అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు. పుష్ బటన్ స్టార్ట్. ఇది మన కీలే సెంటర్ వస్తుంది ఇక్కడ. ఎక్కడ కానీ డోర్లు కూడా ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది మన కంపెనీ బెస్టింగ్ చూడండి, నేను చూపిస్తున్నాను. సీట్ కవర్లు అయితే డ్యామేజ్ అయితే ఉన్నాయి. సీట్ కవర్లు అయితే చేంజ్ అయితే చేసుకోవాలా. నేను పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. డ్రై క్లీనింగ్ అయితే చేయించుకోవాలా. కొద్దిగా బండి నేను చూపిస్తాను. కొద్దిగా ఇక్కడంతా కొద్దిగా గలీజ్ ఉంది. ఇనొక్క వెయ్యి రీడింగ్. స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. ఏసీ కూడా చాలా చిల్ అయితే వస్తుంది. ఇగ్నిషన్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇది కూడా కంపెనీ పేషెంట్ చూసుకోండి ఒకసారి. రూబ్ కూడా చెప్తాను ఒకసారి చూడండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. నేను ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి. డిక్కీ కూడా కంపెనీ పేస్టింగ్. నేను మార్నింగ్ అయితే ఒక యూట్యూబ్లో అయితే పెట్టడం జరిగింది. ఎకోస్పోర్ట్ ఆ బండి అయితే సేల్ అయిపోయింది. హైదరాబాద్ వాళ్ళు అయితే తీసేసుకున్నారు. డ్రై క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలా. వెహికల్ డోర్లో ఒకటి గలీజ్ ఉన్నాయి.